హాయ్ వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ భక్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య వాస్తు సంఖ్యాశాస్త్ర సిద్ధాంతి మహాగౌరి ఉపాసకులు దింటకుర్తి మురళీకృష్ణ గారు. గురువు గారిని అడిగి మనకున్న అనేకమైన సందేహాలకి సమాధానాలు తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. నమస్కారం. హరి ఓం శివం. గురుదేవ, ఈ రోజుల్లో చాలామంది ఏదో ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని న్యూమరాలజిస్టులు అని చెప్పుకొని ఈ సంఖ్య పెట్టుకోండి ఆ సంఖ్య పెట్టుకోండి అని ఉన్న మంచి పేర్లు చెడగొడుతున్నారు. ఫస్ట్ పాయింట్, వాహనాలకి ఫోన్ నెంబర్లు అన్నీ మొత్తం డిస్టర్బ్ చేస్తున్నారు. ఒక వ్యక్తి జీవితాన్ని న్యూమరాలజీ పేరుతో డిస్టర్బ్ చేస్తున్నారు. అసలు న్యూమరాలజీ అనేది నిజమేనా? ఆ శాస్త్రం యొక్క గొప్పతనం చెప్పరా? తప్పకుండా నాన్న. అంటే మనకి ఎప్పటి నుంచో సంఖ్యాశాస్త్రంలో ఎప్పటి నుంచో కూడా మనకి పైథాగరన్ సిస్టమ్ అనేది ఒకటి ఉంది. ఓకే, తర్వాత చాల్డియన్ న్యూమరాలజీ. ఓకే, ఎవరైతే మహానుభావుడు కీరో మహాశయుడు ప్రతిపాదించాడో చాల్డియన్ న్యూమరాలజీ, ఆయన చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే అప్పటి నుంచి బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఓకే, అసలు ఫస్ట్ ఈ చాల్డియన్ న్యూమరాలజీ ఎలా పుట్టింది? ఓకే, అసలు ఆయన గొప్పతనం ఏంటి ఫస్ట్ మనం తెలుసుకోవాలి కదా. విలియం వార్నర్ గారు ఆయన పేరు. ఆయన 106 కోడ్లో పుట్టాడు ఆయన. ఓకే, ఆయన పాశ్చాత్య దేశంలో పుట్టి ఆయన అనుకోకుండా మీన్స్ వాళ్ళ తండ్రి గారు బ్యాంక్రప్ట్ అయిపోయి ఆయన్ని ఎక్కడైతే అంటే వాళ్ళ తెలిసిన వాళ్ళ ఇంట్లో ఉంచి, అంటే ఒక హాస్టల్ లాగా అనుకుందాం, పేయింగ్ గెస్ట్ లాగా అక్కడ ఉంచి చదివిస్తున్నాడు. సడన్గా వాళ్ళ తండ్రి బ్యాంక్రప్ట్ అయిపోయి ఒక ఉత్తరం రాశాడంట, నిన్ను తీసుకెళ్లే స్థితి కూడా నాకు లేదు, ఓకే అంటే నువ్వే నీ జీవనోపాధి చూసుకోవాలి. ఆయన నడుచుకుంటూ వెళ్ళాడంట. నడుచుకుంటూ వెళ్తూ ఆలోచిస్తున్నాడంట, ఇదేంటి నా లైఫ్ ఇట్లా, రేపు నా పరిస్థితి ఏంటి. చాలా చిన్న వయసు. వెళ్తూ ఉంటే ఒక పోర్ట్లో పాత ఓల్డ్ షిప్ ఒకటి కనపడిందంట. దానికి కూర్చున్నాడంట ఆయన. కూర్చున్నాడు, ఏదో ఆలోచించుకుంటున్నాడు. ఆ షిప్ బయలుదేరి వెళ్ళిపోయింది. అది 1-2 రోజుల తర్వాత అది ముంబై తీరానికి చేరింది. ముంబైలో దిగాడు ఆయన. దిగి ఆ ఇసుక తిన్నెల మీద కూర్చొని ఆకాశం వైపు చూస్తూ ఆలోచిస్తున్నాడంట. జోషీస్ ఫ్యామిలీ నుంచి ఒక ఆయన మహానుభావుడు ఆయన్ని కలిసి ఆయన యొక్క వివరాలు తెలుసుకొని అసలు ఎలా వచ్చాడు ఏంటి అని చెప్పి తెలుసుకునేటప్పటికి ఆయనకు ఆశ్చర్యం వేసింది. అంటే భగవత్ సంకల్పం లేకుండా అక్కడి నుంచి వ్యక్తి ఇక్కడికి రావడం అనేది ఉండదు కదా. కాబట్టి ఆయన తీసుకెళ్ళి ఆయనే పెంచి ఆయనకి మన శాస్త్రాల్లో చాలా గొప్ప విద్యలు, హస్త సాముద్రికము ఇవన్నీ కూడా నేర్పాడంట ఆయన. మరి కీరో మహాశయుడు మళ్ళీ ఆయన రిటర్న్ బ్యాక్ అయిన తర్వాత మరి ఆయనకు గొప్పతనం ఏంటంటే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల రాజులు, రాణులు, ప్రెసిడెంట్స్ అయితే ప్రెసిడెంట్స్, ఓకే అంటే ప్రముఖ వ్యక్తులందరూ కూడా ఆయన కలిశారు. ఓకే, ఆయన కలవడమే కాదు, వాళ్ళందరి యొక్క హస్తరేఖలు ఆయన ప్రింట్ తీసుకున్నాడు, స్టాంప్ తీసుకున్నాడు. దాని మీద వాళ్ళు ఎప్పుడు కలిశారు, వాళ్ళ డేట్ ఆఫ్ డెత్ ఎప్పుడు అని కూడా ఆయన రాయడం జరిగింది. ఆయన ప్రముఖంగా హస్త సాముద్రికము అండ్ ఆయన ప్రతిపాదించిన చాల్డియన్ న్యూమరాలజీ ప్రకారం ఆయన యొక్క సిద్ధాంతం ప్రకారం ఆయన క్యాలిక్యులేషన్ చేసి వాళ్ళు ఎప్పుడు డేట్ ఆఫ్ డెత్ రాసి పెట్టి ఆయన యొక్క భద్రపరిచాడు అవన్నీ కూడా. అంటే ఆయన యొక్క రీడింగ్ అంత యాక్యురేట్గా ఉండేది. సరే, మరి ఇప్పుడు ఈ చాల్డియన్ న్యూమరాలజీ ప్రతిపాదించిన కీరో మహాశయుడు ఆయన గురించి ఎక్కిరాల భరద్వాజ గారి బ్రదర్ ఉన్నారు కదా, IAS, ఆయన కూడా ఒక పుస్తకం రాశారు. ఓకే, ఎవరన్నా తెలుగులో కావాలంటే చక్కగా పుస్తకం చదవండి. అంటే ఈ కీరో మహాశయుడు గురించి మనకి తెలియాల్సిన విషయాలని కూడా పుస్తకంలో చాలా విపులంగా ఉంటాయి. మరి ఆయన ప్రతిపాదించినది చాలా సింపుల్ న్యూమరాలజీ, కాంప్లికేటెడ్ న్యూమరాలజీ కాదు. ఓకే, కాంప్లికేటెడ్ న్యూమరాలజీ అంటే మనం ఏ శాస్త్రమైనా సరే, ఇదే కాదు ఏ శాస్త్రమైనా సరే మనం స్థూలంగా మాత్రమే చూడాలి. ఎప్పుడు కూడా ప్రతి చిన్న విషయాన్ని సూక్ష్మంగా చూడకూడదు ఏ శాస్త్రమైనా సరే. అంటే మోతాదుకి మించి ఏదీ వద్దు, అది మెడిసిన్ అయినా సరే శాస్త్రమైనా సరే. అంటే మనం ఇప్పుడు ఏమైందంటే ఈ రోజుల్లో ప్రతిదీ మోతాదుకు మించి వెళ్ళిపోతాం. ఓకే, ఇప్పుడు మొబైల్ నెంబర్ అంటున్నాం. ఓకే, మొబైల్ నెంబర్ ఒక 10 డిజిట్స్ ఉన్న మొబైల్ నెంబర్లో ఓకే 5వ స్థానంలో 8వ నెంబర్ ఉంటే
6వ స్థానంలో 8వ నెంబర్ ఉంటే, 5వ స్థానంలో 6వ స్థానంలో 8వ నెంబర్ ఉంటే నీకు డబ్బు నిలబడదు. లేదా 0 అంటే నీ దగ్గర శూన్యం, డబ్బులు లేవు, 0. అంటే ఇప్పుడు నా మొబైల్ నెంబర్ తీసుకొని నీ మొబైల్ నెంబర్లో ఉన్న 5వ స్థానం 6వ స్థానం కొడితే నీతో మాట్లాడగలను నేను? కొట్టలేను, నేను మాట్లాడలేను కదా. అంటే వాట్ ఎవర్ 10 digits యూ హ్యావ్ ఇన్ యువర్ మొబైల్ నెంబర్, అది డైల్ చేస్తేనే కదా నేను అజయ్ అనే వ్యక్తితో మాట్లాడగలిగేది. ఓకే, అంటే ఆ నెంబర్స్కి ఉండే ప్రాముఖ్యత ఎప్పుడు కూడా టోటల్ నెంబర్ చాలా ఇంపార్టెంట్. ఓకే, న్యూమరాలజీలో టోటల్ నెంబర్ ఎప్పుడైతే మీకు ఫ్రెండ్లీ నెంబరో న్యూట్రల్ నెంబరో అయిందనుకో, అస్సలు మీరు దాని గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఎప్పుడైతే ఆ నెంబర్స్ అంటే మీ వెహికల్ నెంబర్ కానీ మీ మొబైల్ నెంబర్ కానీ ఏదైనా సరే అది మీకు అన్లక్కీ నెంబర్ అయితే, అన్ఫ్రెండ్ నెంబర్ అయితే కనుక దాన్ని మార్చుకునే ప్రయత్నం చేయండి. ఓకే, దాన్ని మార్చుకోకుండా అంటే ఆ మార్చుకునే వరకు కూడా మనం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అంటే మనం ఎట్లా మన యొక్క మనం లా ఆఫ్ అట్రాక్షన్ బట్టి మనం ఆ ఆపదల నుంచి ఎలా తప్పించుకోవాలి కూడా మనం మాట్లాడుకున్నాం. ఆ ఎపిసోడ్స్ ఎవరైనా కావాలంటే చూడండి. మరి మనం ఈ ఎపిసోడ్లో చాలా క్లియర్గా ప్రతి డేట్ ఆఫ్ బర్త్కి ఓకే ఏ నెంబర్ లక్కీ నెంబరు, ఏ నెంబరు న్యూట్రల్ నెంబరు, ఏ నెంబర్ అన్లక్కీ నెంబరు అన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. ఒక్కొక్క నెంబర్ వైజ్గా అన్నీ చాలా క్లియర్గా మాట్లాడుకుందాం. ఓకే, మరి ఈ వెహికల్ నెంబర్స్లో కూడా ఫ్యాన్సీ నెంబర్స్ని ఎక్కువగా ల్యాక్స్ ఆఫ్ రూపీస్ పెట్టుకోవడం ఒక క్రేజ్ అయిపోయింది. ఎప్పుడు కూడా ఫ్యాన్సీ నెంబర్ వల్ల ఉపయోగం లేదు. ఓకే, ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో టీజీ 09 అబిడ్స్ ఏరియా సిటీ ఏరియాలో 09 వస్తుంది కదా. ఆ తర్వాత ఏ ఉందా, బి ఉందా, బీకే ఉందా, సిహెచ్ ఉందా, వాట్ ఎవర్ సిరీస్, వీటన్నిటినీ అంటే ఒక ప్రతి లెటర్కి ఒక న్యూమరిక్ వాల్యూ ఉంటుంది. ఆ నెంబర్స్ అని టోటల్ చేసిన తర్వాత మన లాస్ట్ 4 digits మనం పెట్టుకున్న 9999 ఓకే 1 2 3 4 వాట్ ఎవర్ అవన్నీ టోటల్ చేసిన తర్వాత వచ్చే టోటల్ నెంబర్ మనకి ఫ్రెండ్లీ నెంబర్ అయి ఉంటే దాని యొక్క ఫలితం అద్భుతంగా ఉంటుంది. ఓకే, ఈ శాస్త్రాన్ని ఇలా మాత్రమే చూడండి, అంతేగాని ఫ్యాన్సీ వైజ్గా చూడబాకండి. ఓకే, మొబైల్ నెంబర్స్ కానీ ప్రతిదీ అంటే వివాహం చేసుకునే దాంట్లో కూడా ఓకే అంటే ఇప్పుడు మనం ఆస్ట్రాలజీ ప్రకారం మాట్లాడుకున్నప్పుడు 27 నక్షత్రాలు, ఒక నక్షత్రానికి కొన్ని నక్షత్రాలు మాత్రమే 18 గుణాల పైన కలుస్తాయి, వాటిని మాత్రమే సూటబుల్ నక్షత్రాలు చెప్తాం, వివాహాలకు ఉపయోగపడతాయి చెప్తాం, మిగతా నక్షత్రాలు ఉపయోగపడవని చెప్తాం. అలాగే నెంబర్స్లో కూడా ప్రతి నెంబర్కి కూడా ఒక 3 నెంబర్లు 3 నెంబర్స్ వచ్చి ఫ్రెండ్లీ నెంబర్స్ ఉంటాయి, 3 నెంబర్స్ న్యూట్రల్ నెంబర్స్ ఉంటాయి, 3 నెంబర్స్ అన్లక్కీ నెంబర్స్ అన్ఫ్రెండ్ నెంబర్స్ ఉంటాయి. అంటే ప్రతి వ్యక్తి కూడా 6 నెంబర్స్లో ఏ వ్యక్తినైనా సరే ఓకే వివాహం చేసుకోవచ్చు, దానివల్ల పెద్దగా ప్రాబ్లమ్స్ ఉండవు. అన్లక్కీ నెంబర్ ఆర్ అన్ఫ్రెండ్ నెంబర్తో వివాహం జరిగినప్పుడు వాళ్ళకి మనస్పర్ధలు ఎక్కువగా ఉండటం ఇవన్నీ కూడా మనం చాలా మన స్టడీలో కూడా న్యూమరాలజీ స్టడీలో కూడా మనం చూస్తూ ఉంటాం. అంటే మనకి ఇప్పుడు కూడా అంటే ప్రముఖంగా నేను మాత్రం ఎప్పుడు కూడా ఆస్ట్రాలజీని మెయిన్ ఇంపార్టెంట్, ఆస్ట్రాలజీ తల్లి అంటా నేను. ఓకే, ఈ న్యూమరాలజీ వాస్తు ఇవన్నీ కూడా సెకండరీగా తీసుకున్నప్పుడు కూడా మనకి వీటి ఫలితాలు మనం చూసినప్పుడు కూడా కీరో మహాశయుడు ప్రతిపాదించిన చాల్డియన్ న్యూమరాలజీలో ద యాక్యురేట్ రిజల్ట్స్ ఆర్ దేర్. కాబట్టి ఏంటంటే మనం ఎక్కువగా ఇండియాలో కూడా ప్రజెంట్ ఇండియాలోనే కాదు వెస్ట్రన్ కంట్రీస్లో కూడా ఎక్కువ ప్రజెంట్ ఫాలో అయ్యేది చాల్డియన్ న్యూమరాలజీనే. ఓకే, దీంట్లో విపరీత పోకడలకి పోకండి మెయిన్ ఇంపార్టెంట్గా. ఓకే, ఫ్యాన్సీ నెంబర్స్ అనో లేకపోతే ఇంకేదో అనుకోలేదు, దాని విపరీతమైన పోకడలకి పోకుండా టోటల్ నెంబర్ మీకు లక్కీగా ఉందా లేదా అనేది మీరు చెక్ చేసుకోండి. మనం నెంబర్ బై నెంబర్ 1 to 9 అన్నీ కూడా మనం చాలా క్లియర్గా మాట్లాడుకుంటాం.